మీ డీజిల్ ఇంజన్కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. దేశంలో 21st సెంచరీ సిటీ ఏదైనా ఉందంటే అది అమరావతి. ఈ మాట మనం చెప్తుంది కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అలానే రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ వీటన్నిటికీ సంబంధించి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దాదాపు 2,500 కోట్ల రూపాయల ప్రాజెక్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సో ఈ పనులు త్వరలోనే మొదలవుతున్నాయి. వీటికి సంబంధించినటువంటి పబ్లిక్ అనౌన్స్మెంట్లో భాగంగా కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక ప్రకటన చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎడిషనల్గా స్పెషల్గా ఎక్స్లో ట్వీట్ చేస్తూ అమరావతి గొప్పతనం అలానే అమరావతిలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి ఈ సివిల్ కన్స్ట్రక్షన్స్ గొప్పతనం ఈ రెండింటిని కూడా వివరిస్తూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో స్పెషల్గా ఏం చెప్పారో ఒకసారి మనం చూద్దాం. ఇది బిల్డింగ్ అమరావతి యాజ్ ఏ ఫ్యూచర్ రెడీ క్యాపిటల్, ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ అండ్ మోడర్న్ రెసిడెన్షియల్ ఎకోసిస్టమ్ టు డ్రైవ్ ఫాస్టర్ కోఆర్డినేషన్ అండ్ మోర్ ఎఫిషియంట్ గవర్నెన్స్ అంటూ ఈ వీడియోని షేర్ చేశారు. ఇది అశ్విని వైష్ణవ్ గారి అఫీషియల్ ఇది. సో ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కాంప్లెక్సెస్ రాబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి వీడియోని మనం స్పెషల్గా చూద్దాం. ఈ వీడియోలో అమరావతి గురించి చెప్తూ, అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి చెప్తూ ఒక క్యాప్షన్ చూడండి. 21st సెంచరీ సిటీ, 21వ శతాబ్దపు నగరం కింద అమరావతిని ప్లాన్డ్ అర్బన్ డెవలప్మెంట్ అలానే సిటీ స్ట్రక్చర్స్కు సంబంధించినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాని గొప్పతనాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేశారు అశ్విని వైష్ణవ్. ఇదంతా కూడా అమరావతికి సంబంధించినటువంటి దృశ్యాలు. సో ఇది ఈ కాంప్లెక్స్ రాబోతుంది. ఆల్రెడీ మనం దీని మీద వీడియో చేసాం. 5.5 ఎకరాల్లో 23 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో 2 ఆఫీస్ టవర్స్ రాబోతున్నాయి. ఆ టవర్స్ స్వరూపమే ఇది మనం చూసింది. సో అశ్విని వైష్ణవ్ అధికారికంగా చేసినటువంటి ప్రకటన ఇది. దీనిపైన కూటమి నాయకత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నారు, ఇప్పుడు డబుల్ ఇంజిన్ బుల్లెట్స్ ట్రైన్ అని చెప్తున్నారు, డబుల్ ఇంజిన్ జెట్ స్పీడ్ అని అంటున్నారు. సో ఆ క్రమంలో ఈ నిర్ణయం ఒక అద్భుతమైన నిర్ణయంగా చెప్పారు. అలానే ఇది రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి నమూనా చిత్రం. సో ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ దాదాపు 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలాగా ఆఫీసెస్ని తీర్చిదిద్దుతున్నారు. అలానే 1,500 పైగా యూనిట్లతో ఈ మోడర్న్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ని రెడీ చేస్తున్నారు. దీనికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. 1,500 యూనిట్లు వివిధ సైజుల్లో హోదాలకు తగ్గట్టుగా ఇస్తారనమాట. మొత్తం 2,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. టోటల్గా ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఎకో సిస్టమ్ అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే నిర్మాణ బాధ్యతలను కూడా కేంద్ర ప్రభుత్వమే చూస్తుంది. అలానే దీనికి సంబంధించి ప్రాజెక్టు అమరావతికి కేంద్ర ప్రభుత్వ కీలక ప్రాజెక్టు కూటమి నాయకత్వం మొత్తం కూడా ధన్యవాదాలు తెలియజేసింది కేంద్ర ప్రభుత్వానికి. సో ఇది మొత్తం 2,534 కోట్ల రూపాయల ప్రాజెక్టు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాబట్టి రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి వచ్చేమో 1,300 కోట్ల రూపాయలు, అంటే CGO కాంప్లెక్స్ అంటున్నారు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కాంప్లెక్స్. అలానే ఇక్కడ చూడండి GPRA ప్రాజెక్ట్ అంటారు. అసలు ఏంటి GPRA ఇవన్నీ ఏంటి? అలానే రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి వచ్చేసి 1,234 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు అనమాట. ఇది దీనికి ఇచ్చినటువంటిది. మొత్తం ఆఫీస్ కాంప్లెక్స్ సంబంధించి ఇలా 2 టవర్ టైప్లో ఉంటుంది. దాదాపు 17 అంతస్తులు 18 అంతస్తులు ప్రణాళిక ఉంది. కంప్లీట్గా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్తో నిర్మిస్తున్నారు. అమరావతి ఐకానిక్ స్ట్రక్చర్స్కి తగ్గట్టుగా ఈ భవనాల సముదాయం కూడా రెడీ అవుతుంది. లొకేషన్స్ కూడా ఇందులో నోటిఫై చేశారు. కంప్లీట్ గవర్నమెంట్ కాంప్లెక్స్లో వస్తున్నటువంటి బ్లాక్లోనేమో ఆఫీసెస్ వస్తున్నాయి. రెసిడెన్షియల్ ఏరియా ఏమో శాఖమూరు రిజర్వాయర్ దగ్గరలో వస్తుంది, ఐనోలు గ్రామం దగ్గరకు వస్తుంది అనమాట. ఇది రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి స్వరూపం. అసలు ఏంటి ఈ GPRA ఏంటి, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, అవి కూడా ఒకసారి మనం చూద్దాం. కేంద్ర ప్రభుత్వం దానిపైన కూడా క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే 2 మేజర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ అమరావతి ఇది క్యాబినెట్ అప్రూవ్ చేసింది. దీనికి సంబంధించి అఫీషియల్ నోట్ అనమాట. CGPOA అంటే సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్, ఆ బిల్డింగ్ ఎబ్రివేషన్ అనమాట. సో ఇది ఆఫీస్ బిల్డింగ్కి సంబంధించినటువంటిది. జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ అనేది CGPO. అలానే GPRA అంటే జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ అనేటువంటి నేమ్తో ఉందన్నమాట. మొత్తం 31 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో రెసిడెన్షియల్ ఏరియాని నిర్మిస్తున్నారు. 23 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో ఆఫీస్ కాంప్లెక్సెస్ని నిర్మిస్తున్నారు. సో ఇవి రెండు కూడా అమరావతిలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణాలు అవుతాయి.
దానికి తగ్గట్టుగానే అక్కడ తీసుకుంటున్నటువంటి చర్యలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా యాక్షన్లోకి దిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇది డైరెక్ట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇవి ఇప్పటివరకు దిగినవన్నీ కూడా ఇండిపెండెంట్ కార్పొరేషన్స్ కావచ్చు, జాతీయ బ్యాంకులు కావచ్చు, ఇవన్నీ నిర్మాణాలు మొదలుపెట్టినాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా తన ఆఫీసెస్ నిర్మించుకునేటువంటి ప్రణాళికను ఆవిష్కరించింది కాబట్టి అమరావతి గెజిట్ వచ్చిన తర్వాత ఈ నిర్ణయం బయటకు వచ్చింది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజధాని విషయంలో ఒక స్పష్టత ఉంది. అందుకనే 21st సెంచరీ క్యాపిటల్ సిటీ అని చెప్పని కేంద్ర ప్రభుత్వమే కాయినేజ్ చేసింది. సో రాబోయే రోజుల్లో అమరావతిలో పనులు మరింత వేగంగా పరుగులు పెడతాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేటువంటి ప్రణాళిక, వివిధ సంస్థలు చేసేటువంటి నిర్మాణ ప్రణాళిక, కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణ ప్రణాళిక, అలానే ప్రైవేటు సంస్థలకు ఇచ్చినటువంటి నిర్మాణ ప్రణాళిక కొద్ది రోజుల్లో అంటే ఒక ఏడాదిలోగా ఎల్పిఎస్ లేఅవుట్ల డెవలప్మెంట్ ప్రక్రియ పూర్తయితే ఆయా భూ యజమానులకి ల్యాండ్స్ కేటాయించారు కాబట్టి వాటిని హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ప్రక్రియ మొదలవుద్ది. అప్పుడు మరింత ఎక్కువగా అమరావతిలో నిర్మాణ ప్రణాళికలు ముందుకు వెళ్తే ఒక సమగ్ర నగర స్వరూపాన్ని చూసేటువంటి అవకాశం కూడా దక్కుతుంది. కేంద్రం డైరెక్ట్గా రంగంలోకి దిగింది కాబట్టి రాజధానిలో ఇక పనులు పరుగులు పెట్టడం ఖాయం.